దినవాక్య ధ్యానం కొరకు సెకండ్ బుక్ ఆఫ్ క్రానికల్స్ చాప్టర్ 15 వర్స్ 7. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలకు ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. యూదా ప్రజలకు రాజుగా ఆసా పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో కూషీడైన జరహు వారి మీదకి దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకుని బయలుదేరి మారేషా వరకు వచ్చిన సందర్భంలో ఆసా దేవునికి మొరపెట్టినటువంటి విషయాన్ని మనం చూస్తాం. సెకండ్ బుక్ ఆఫ్ క్రానికల్స్ చాప్టర్ 14 వర్స్ 11. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవ్వరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము అని చెప్పి అతడు ప్రభువు సన్నిధిలో చేసిన ప్రార్థన విని వారి మీదకి వచ్చినటువంటి శత్రువులను ప్రభు మొత్తినందున వారు వారి యొద్ద నుండి పారిపోయినటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తాం. ఆ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడుతూ వచ్చినటువంటి విషయమే నేడు మనం చదివినటువంటి మాట. బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యము సఫలమగును. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీ జీవితమందు ఏ ఏ సమస్యలు మీకు భయాన్ని ఆందోళనను కలుగు చేస్తూ ఉన్నాయో నిశ్చయంగా వాటిని గురించి ఎంతమాత్రం దిగులు పడక ఆశ ఏ విధముగా దేవునికి మొరపెట్టి వారి మీదకి వచ్చినటువంటి శత్రువుల మీద వారు జయమును పొంది ప్రభువు ఇచ్చినటువంటి కాపుదలను పొందారో అదే దేవుడు ఈ కాలమందు కూడా మనము అవిశ్వాసం చెందక, అధైర్యపడక, సందేహించక దేవునికి మొరపెడితే ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు ఆయన మన కార్యమును సఫలం చేస్తారు. ఈ విధమైనటువంటి దీవెనకు నా ప్రియులకు మీరందరూ కూడా పాత్రులగుటకు పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత మన అందరిని బలపరిచి, దర్శించి, నడిపించి మేలు చేయనుగాక. ఆమెన్. ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులు ఏ విషయాల గురించి కృంగిపోతూ ఉన్నారో విన్న ఈ మాట ద్వారా మీరు మమ్మలను ధైర్యపరిచినందుకు స్తోత్రం. నిశ్చయంగా నీ కృపచేత కలుగు దీవెనలు మా ప్రియులందరూ యేసుక్రీస్తు నామమున పొందుదురుగాక. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నవారిని ఆదరించండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను దీవించండి. దైవ సేవకులను, వారి కుటుంబాన్ని చేస్తున్న సేవా పరిచయను ఆశీర్వదించండి. ఎదుర్కొనే పరిస్థితులు ఏవైతే మా ప్రియులను మానసికంగా కృంగదీస్తున్నాయో మీ వాక్కు చేత విన్న మా ప్రియులు నిశ్చయముగా వారు బలమొందుదురుగాక. వారి ఎడల మీరు చేయి మేలులను పొందుదురుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి తోడే నడిపించునుగాక. ఆమెన్.